వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. అంగన్వాడీలపైన ఎస్మా ప్రయోగం ఎంతవరకు సబబు? అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఉద్యోగస్తులైనా, అవుట్సోర్సింగ్ అయినా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులైనా వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడుతూ గవర్నమెంట్ని విమర్శించడం, గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేయడం అనేది ఇప్పుడున్న సమాజంలో భారతదేశంలో జరిగేది, అన్ని రాష్ట్రాల్లో జరిగేది. ఎస్మా చట్టం తీసుకొచ్చి పిచ్చుకమైన బ్రహ్మాస్త్రంలాగా అంగన్వాడీల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఒక జీవోని ఫామ్ చేశాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే ఎస్మా ప్రయోగించిన మా యొక్క డిమాండ్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చే వరకు మేమైతే ఉద్యమాన్ని విరమించేది లేదని చెప్పి అంగన్వాడీలు భీష్మించారు. అయితే ఈరోజు ఒక డెడ్ లైన్ ప్రకటించారు. ఈరోజు సాయంత్రం కల్లా విధుల్లో జాయిన్ కాకపోతే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దాదాపు 1,05,000 మంది అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, సహాయకులుగా పనిచేసే ఆయాలు అయితేనేమి పనిచేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. అయితే ఇప్పుడు చర్యలు తీసుకుంటే 1,05,000 మందిని తీసేసి కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళని తొలగించి అసలు అంగన్వాడీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తారా? 29 రాష్ట్రాల అంగన్వాడీ కేంద్రాలు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తూ పోషకాహారాన్ని అందిస్తూ అటు తల్లి బిడ్డలను కాపాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి దుస్థితి దిగజార్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణం కాదా అని చెప్పి 28 రాష్ట్రాలు 29వ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వైపు వేలెత్తి చూపరా? ఇవన్నీ ఆలోచించుకొని ఎస్మా చట్టం ప్రయోగించేటప్పుడు ఒకసారి ఆలోచించాలని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సూచనలు అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఆ విధంగా ఎస్మా చట్టం ప్రయోగించాల్సిన అవసరం ఏంది? డిమాండ్స్ దాదాపు అంగన్వాడీలతో ఇప్పుడు 2 సార్లు అంగన్వాడీలు 2 సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు చర్చలు విఫలమైనప్పుడు వాళ్ళు ఏదైతే డిమాండ్స్ చేయమంటున్నారో దాదాపు 20 రకాల డిమాండ్స్ని వాళ్ళు పెట్టినప్పటికీ ఒక 5-6 డిమాండ్స్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2024 ఏప్రిల్లోనో మే నెలలోనో మళ్ళీ ఒకసారి చర్చలు జరిపి మీకు సంబంధించిన డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేసిన తరుణంలో అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించినప్పటికీ తాము అనుకున్న ఏదైతే మాకు ఉద్యోగపరంగా వేతనాల పెంపు విషయంలో న్యాయం చేసే వరకు మేము సమ్మెను ధర్నాను విరమించేది లేదని చెప్పి అంగన్వాడీలు తేల్చి చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఈరోజు ఆ డెడ్ లైన్ ప్రకటించిన పరిస్థితి ఏముంది? 9వ తారీఖు పెద్ద ఎత్తున నోటీసులు సర్వ్ చేస్తాము, ఈరోజు సాయంత్రం కల్లా మీరు విధుల్లో జాయిన్ అయ్యేందుకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నోటీసులు అయితే అంగన్వాడీకి సర్వ్ అయిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము మాకు ఏదైతే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు నెరవేర్చాలి, గ్రాట్యుటీ కానీ, విశ్రాంతి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ప్రతి ఒక్కటి నెరవేర్చినట్టుగా ప్రభుత్వం డైరెక్షన్ ఇస్తేనే విధుల్లోకి జాయిన్ అవుతాము. ఇంకా దఫాల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామే తప్ప మేము ఇటువంటి ఎస్మా చట్టాలు ఎన్ని ప్రయోగించినా మేము ఉద్యమాన్ని అయితే విరమించేది లేదు అని చెప్పి కరాఖండిగా మరోవైపు అంగన్వాడీలు తేల్చి చెప్తున్నప్పుడు ప్రభుత్వం కూడా తీసుకుంటున్న ఏదైతే ఒంటెద్దు పోకడనే చెప్పాలి. వాళ్ళ యొక్క విధానాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న చట్టాలు, బయటికి తీసుకొస్తున్న ఈ చట్టాలు కర్షక రంగాలపైన తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ అంగన్వాడీలు మాత్రం ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించి పూర్తి స్థాయిలో వాళ్ళని కంట్రోల్ చేయాలనుకోవడం అవివేకం అని చెప్పి కార్మిక సంఘాల యొక్క నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నాలు చేస్తున్నారు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రాన్ని తలపిస్తుంది. మరోవైపు వాలంటీర్లు అయితేనేమి, కస్తూర్బా గాంధీ స్కూల్ ఉపాధ్యాయులు అయితేనేమి, వార్డు వాలంటీర్లతో పాటు సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున నిరసన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. 104, 108 సిబ్బంది కూడా ఉద్యోగాల యొక్క వాళ్ళ యొక్క వేతనాలు పెంచకపోతే మేము సమ్మె చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆర్టీసీ కార్మికులు ఈరోజు వారి యొక్క డిమాండ్స్ పైన, వాళ్ళ యొక్క సమస్యలపైన తహసీల్దార్ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు. ఇంకోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్న ఎన్ఆర్జీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్న వారు కూడా
వారి యొక్క పండగలోపు వాళ్ళ యొక్క ఉద్యోగ సంబంధించి సమస్యలు, వేతనాల పెంపు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న నేపథ్యంలో చలో విజయవాడ పేరుతో 2 సంవత్సరాల క్రితం ఏపీ ఉద్యోగులు సిపిఎస్ రద్దుపైన మిగతా 108 డిమాండ్స్ పైన వాళ్ళు ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రభుత్వమైన విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు వాళ్ళు నోరు మూగబోయింది. వారు ఎటువంటి ధర్నాలకి దిగట్లేదు, వాళ్ళు డిమాండ్స్ పెట్టి ఆలోచించట్లేదు. 15వ తారీఖు 20వ తారీఖు జీతాలు వేసిన తీసుకుంటున్న పరిస్థితి వాళ్ళు కనిపిస్తుంటే, కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం పెద్ద ఎత్తున నిరసన బాట పెట్టి జగన్మోహన్ రెడ్డి పైన ముప్పిట దాడికి అయితే మాత్రం దిగుతున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తున్నాము. అయితే ఉద్యోగ సంఘాలు కనీసం మద్దతు కూడా ఏ యొక్క కార్మిక సంఘానికి కానీ లేకపోతే అంగన్వాడీ వీళ్ళకి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా కానీ లేకపోతే వాళ్ళు సమస్యలు నెరవేర్చాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ సోషల్ మీడియాలో స్పందించిన విధానం కానీ ఇప్పటి వరకు కనిపించలేదు. మరోవైపు టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసేందుకైతేనేమి వాళ్ళ యొక్క వేతనాలు దాదాపు ప్రతి నెల 20వ తారీఖు అట్లా వేస్తున్నారు. సకాలంలో ఏదైతే జీతాలు చెల్లించాలని చెప్పి పరీక్షలకు ముందే ఏదైతే మనకి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి ముందే వాళ్ళు కూడా నిరసన బాట పట్టాలని చెప్పి ఒక ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యమాంధ్రాన్ని తలపిస్తుంది. ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలని ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఇంకా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్న క్రమంలో ఉద్యోగులు కూడా ఏదైతే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ఆ సంఘాల వాళ్ళు కూడా ఏదైనా నిరసనకు కానీ ధర్నాకు కానీ పిలుపునిస్తే మొత్తం రాష్ట్రంలో సేవారంగ సంస్థలు, ప్రభుత్వ సేవారంగ సంస్థలు మొత్తం నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదని చెప్పి మొత్తానికి సోషల్ మీడియా వ్యాప్తంగా హెచ్చరికలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. మొత్తంగా అంగన్వాడీ మీద ఏదైతే ప్రభుత్వం ఉక్కుపాదం మోపేలా ఎస్మా చట్టం తీసుకురావడం అనేది ఏదైనా రాజ్యాంగ విరుద్ధం. చట్టాలు ఏదైనా ఉద్యోగస్తులను ప్రజలను కాపాడే విధంగా ఉండాలి, కానీ చట్టాలు వాళ్ళకి అనుకూలంగా చుట్టాలుగా మార్చుకుంటూ 6 నెలల పాటు మీరు ఎటువంటి ఉద్యమాల్లో పాల్గొనదని చెప్పి ఈ విధమైన ఆంక్షలు తీసుకురావడం ఎంతవరకు సబబు కాదని చెప్పి కార్మిక సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.